నమస్కారం. కొన్నిసార్లు కబోర్డ్ దగ్గరికి వెళ్తాం. ఒక వస్తువు తీసుకోవడానికని వెళ్తాం. తలుపు కూడా తీస్తాం. కాపోతే ఏ వస్తువు తీసుకోవడానికి వెళ్ళాము అనే దాన్నయితే మర్చిపోతాం. అలాగే కొన్ని సార్లు ఉ ఒక వస్తువు ఇంకో చోట పెట్టేసి ఇంకో చోట వెతుకుతూ ఉంటాం. ఇవన్నీ కూడా జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది అనే దానికి సంకేతాలనమాట. అలాగే పెద్ద పెద్ద రోగాలు అల్జీమర్స్ డిసీజ్ గానివ్వండి, డిమెన్షియా గానివ్వండి, ఇవి కూడా జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వల్ల వచ్చేటటువంటి డిసీజెసే. కాకపోతే దాదాపు జ్ఞాపకశక్తి తగ్గిపోవడానికి గల కారణం స్ట్రెస్. స్ట్రెస్ అనేది పలు రకాలు. ఆహ్, ఇప్పుడు మనం కబోర్డ్ దగ్గరికి వెళ్తూ ఉంటాము. ఈ లోపులోనే మన బ్రెయిన్ ఆటోమేటిక్‌గా 100 రకాలుగా ఆలోచిస్తూ ఉంటది. సో, దీనివల్ల గూడా మనం జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటాం. రెండోది దీర్ఘకాలికంగా కాలికమైన స్ట్రెస్ వల్ల గూడా మనం జ్ఞాపకశక్తి కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతదంటే శరీరంలో ఆహ్, కార్టికోజోల్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయ్యి బ్రెయిన్‌లో ఉన్నటువంటి హిప్పోకాంపస్ మీద ఎఫెక్ట్ చూపిచ్చి చిన్న చిన్నగా హిప్పోకాంపస్‌ని డ్యామేజ్ జేయడం వల్ల ఏమవుతదంటే జ్ఞాపకశక్తి అనేది కోల్పోతూ ఉంటాం ఈ స్ట్రెస్ వల్ల. మూడోది నిద్ర సరిగ్గా పట్టకపోవడం. ఈ నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల గూడా ఈ స్ట్రెస్ అనేది ఫార్మ్ అయ్యి స్ట్రెస్ వల్ల ఈ జ్ఞాపకశక్తి కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 3 విధాలుగా గూడా ఈ 3 విధాలైనటువంటి స్ట్రెస్ వల్ల గూడా మనం మెమొరీ లాస్ అవుతూ ఉంటాం. కాకపోతే మాక్సిమం చాలా మందిలో స్ట్రెస్ వల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడమే చూస్తూ ఉంటాం. చాలా తక్కువ మందిలో మాత్రమే డిమెన్షియా, అల్జీమర్స్ డిసీజ్ వల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం అనేది చూస్తూ ఉంటాం. ఇప్పుడున్న రోజులను బట్టి మన ప్రొఫెషన్స్‌లో టీచర్స్ గానివ్వండి, డాక్టర్స్ గానివ్వండి, లాయర్స్ గానివ్వండి, ప్రతి ప్రొఫెషన్‌లో స్ట్రెస్ అనేది కామన్. ఈ స్ట్రెస్‌ని నుంచి బయటకి ఎలా ఔట్‌కమ్ చేయాలి అనంటే, మనం చిన్న చిన్న బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ టెక్నిక్స్‌తో ఎక్సర్‌సైజెస్ చేయడము, వ్యాయామం చేయడము, సరిగ్గా నిద్రపోవడము, నిద్ర బాగా మంచిగా టైమ్ టు టైమ్ నిద్రపోవడము, సరైన ఆహారం తీసుకోవడం, జీవనశైలిలో మార్పులు చేయడం వల్ల ఈ స్ట్రెస్ నుంచి బయటకి రావచ్చు. అలాగే మన జ్ఞాపకశక్తి ఎక్కువగా కోల్పోకుండా కాపాడుకోవచ్చు. ధన్యవాదాలు.